ప్రార్థన ఒక సాధారణమైన వ్యక్తిని ఎలా మారుస్తుంది తెలుసా? ఒక మహిమ కలిగిన వ్యక్తిగా మారుస్తుంది. ఎలా అడుగుతావు? అడగడానికి ఒక క్రమం ఉందా? ఎలా అడుగుతావు? మోకరించి మోకాల మీద ఉండి ప్రభుని అడగాలి. ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించు. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేను. ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. చాపట్లు కొట్టు గట్టిగా. హలో, ఇదే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మోకరిస్తే నీ వంటి వాడు లేకుండా దేవుడు ఘనకార్యములు చేయబోతున్నాడు. బుద్ధి వివేకములు గల హృదయము చీమలతో మాట్లాడేవాడు ఎవరైనా చూసినారా? అది చూసినారా? ఇప్పుడు చెప్పు. నీ వంటి అంటే సొలొమోనే గ్రేట్. చరిత్ర తిరిగి రాసేటట్లుగా నీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. ప్రార్థన ఒక సాధారణమైన వ్యక్తిని మహిమ కలిగిన వాడిగా మార్చగలిగింది. ప్రార్థన అడుగు, దేవుడిని అడుగు, నీకేం కావాలి అడుగు. నీ మనవి నేను ఆలకిస్తాను అంటున్నాడు కదా. నీవు మొరపెట్టగా నేను నీకు ఉత్తరం ఇస్తాను. మళ్ళా చెప్తాను, ఈరోజు జరుగుతలేదు అనుకోకు. దానికి ఒక రీజన్ ఉంది. దాని ఒక అద్భుతమైన రూట్లో ఒక మ్యాప్ వేసి దేవుడు నీకు చూపించబోతున్నాడు. ప్రార్థన సమస్త కార్యములు వస్తుంది. నీవు ఇలాగ అడిగినందుగా నీ మనవి నేను బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఎవడు ఇక మీదట ఉండడు. మరియు నీవు ఐశ్వర్యము ఘనతను ఇమ్మని అడుగక. అడిగింది బుద్ధే. ఇక్కడ ఏమిస్తున్నాడు? ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిలో రాజుల్లో నీ వంటి వాడైనను ఎవ్వడు కూడా ఉండడు. కొట్టు 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 కొట్టు.